మళ్ళీ వైసీపీలోనూ దూరిపోతాడు. అప్పుడు అది బలపడిపోతుంది. ఇప్పుడు క్రిందటిసారి టీడీపీ వాళ్ళు కాడు వదిలేశారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. కానీ జనసేన వాళ్ళు పోరాడారు కదా, దిగారు కదా. చివరికి జనసేన వాళ్ళని పట్టుకుని తెలుగుదేశం వాళ్ళు రావాల్సి వచ్చింది కదా. అలాంటి పరిస్థితి రేపైనా వస్తుంది. అవకాశం లేదు ఇక్కడ. ఇక మేయర్ ఛాన్స్ కు ట్రై చేసాం, మున్సిపాలిటీ చైర్పర్సన్ కి ట్రై చేసాం, లేకపోతే ఇంకోటి ట్రై చేసాం, కౌన్సిలర్ కార్పొరేటర్. మనకి మన దగ్గర అవకాశం రావట్లేదు. టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి జనసేన ఇవ్వలేదు, జనసేనతో పొత్తులో ఉంది కాబట్టి టీడీపీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కువ మందిని బుజ్జగించాల్సి వస్తుంది. తర్వాత చూద్దాం అంటే ఇంకేం చూస్తారు? ఇట్స్ ఎనఫ్. ఎంతమందికి చూస్తారు నామినేటెడ్ పదవులైనా సరే. కాబట్టి వాళ్ళు అటుకు వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది వీటి తర్వాత. వీటి జరుగుతున్న సందర్భంలో అందుకనే జగన్ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం ఆంధ్రాలో. ఇప్పుడు టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఇక్కడ టికెట్ రాదనుకున్నప్పుడు నెక్స్ట్ వైసీపీలో అయితే బెటర్. ఏ కాంగ్రెస్ కమ్యూనిస్టుల్లో చేరి గెలవలేరు కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ అనేటటువంటిది అది జగన్కి ఫెచ్చింగ్ అవుద్ది. కాబట్టినే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ప్రస్తుతం ఈ డైరెక్ట్ ఎలక్షన్ అంటున్నారు అనమాట. స్థానిక ఎన్నికల సీట్ల కోటా తర్వాత పార్టీలు మారడం, అభ్యర్థులు అటు నుంచి జంప్ అవడం, ఇదేమన్నా ఉండొచ్చా? ఖచ్చితంగా చెప్తుంది అదే. కూటమికి సంబంధించిన వాళ్ళు మార్పులు ఉంటాయి. చివరి నిమిషంలో చాలా మంది మారచ్చు. ఏది టికెట్లు దొరక్కపోతే వీళ్ళు కవర్ చేయడానికి ప్రయత్నించవచ్చు, ఆపడానికి. కాకపోతే ఫైనల్ గా వెళ్ళేటందుకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలనుకున్న వాళ్ళు. కానీ ఒకటి సార్, కూటమిలో ఉన్నాం కాబట్టి ఇచ్చిన తీసుకొని సర్దుకుపోవాలనుకుంటున్నాయా జనసేన బీజేపీ? ఒక రకంగా జనసేన అయితే అయినా మాకు